మా అమ్మ చనిపోయినందుకు గుర్తుగా ఇద్దరికి కానీ ఒకరికి కానీ 2 కళ్ళు ఉపయోగపడతాయి. దానికోసమే ఇద్దరికి ఉపయోగపడినా ఒకరికి ఉపయోగపడినా మా అమ్మను దానిలలో చూసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా వెలుగు ఉంటుంది. కన్ను చూపే మెయిన్, కన్ను చూపుతోనే బ్రెయిన్ అన్నీ మొత్తము పనిచేసేదానికి. కాబట్టి వాళ్ళ ద్వారా మనం చూడడానికి ఉంటుంది, 10 మంది చూడడానికి కూడా ఉంటుంది కదా. దాని విధంగా చేస్తాం. మంచిది కార్యక్రమం కదా, అన్ని దానికంటే కంటి చూపు దానం బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తాం. మీ అమ్మగారు ఏం చేస్తారు? ఇంట్లోనే. ఈరోజు నంద్యాల పట్టణంలో మన ఫోటోగ్రాఫర్ సోమ నాగేంద్ర కుమార్ గారి తల్లిగారు మరణించడం జరిగింది. ఆమె పేరు సోమ సుబ్బలక్ష్మమ్మ. ఈమెకు సుమారు 60 సంవత్సరాల వయసు ఉంది. తల్లి మరణించిన తర్వాత ఆమె నేత్రాలు మట్టిలో కలిసిపోయేదానికంటే ఒక ఇద్దరికి చూపును ప్రసాదించినట్లు ఉంటుందనే ఉద్దేశంతో అతను మన రాగూరి యశ్వంత్ను, బాపూజీ నాయక్ను సంప్రదించగా వీరు వెంటబడే కర్నూలు ఫోన్ చేసి అక్కడ ఐ డొనేట్ చేసుకునే వారిని పిలిపించి ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రారు, ఏదో అరిష్టం అనుకుంటుంటారు. ఇది చాలా తప్పు. నాగేంద్రను స్ఫూర్తిగా తీసుకొని పట్టణంలోనే కాదు యావత్ భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే కనుచూపు పోయిన తర్వాత వారికి పోయి అన్నదానం కానీ లేకుంటే దుస్తుల పంపిణీ చేస్తుంటారు. దీనికంటే వారికి చూపును ప్రసాదించేటట్లు చేస్తే అప్పుడు ఏమవుతుంది, వారి పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అలాగే వాళ్ళ తల్లి మరణించింది అనుకుంటాం కానీ శారీరకంగా, కానీ ఇద్దరికి చూపును ప్రసాదించడంతో ఆమె ఇంకా చిరకాలం కూడా చూపుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నాగేంద్రను స్ఫూర్తిగా తీసుకొని ఒకరికి ఉపయోగపడే విధంగా ఉండాలని, అలాగే చాలామంది అవయవదానం చేస్తామని అప్లికేషన్లు ఫిలప్ చేస్తుంటారు, మరియు నేత్రదానం చేస్తామని కూడా అప్లికేషన్ ఫిలప్ చేస్తుంటారు. అది ఆ అప్లికేషన్లు తీసుకొని పక్కన పడేస్తారు తప్ప దాని ద్వారా ఉపయోగం ఉండదు. ఇప్పటి నుంచైనా కానీ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు కావాల్సినంత నేను కష్టపడి ఆస్తులంతా సంపాదించి పెట్టాను, నా అవయవాలు కానీ నా నేత్రాలు కానీ ఇందరికి ఉపయోగ విధంగా నా కంటి చూపుని ఇంకొకటి తీయండి, ఇదే నా చివరి కోరిక అని చెప్తే దాని ద్వారా సమాజంలో ఎంతోమందికి చూపును ప్రసాదించిన వాళ్ళని ఇస్తాం. గతంలో సుమారు 6-7 లక్షలకు పైన దేశంలో చూపు లేక ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అవేర్నెస్ వచ్చి దాదాపు చాలా తగ్గింది. ఇప్పటికైనా ఒక 2 లక్షల మంది దాకా ఉన్నారు. అది కూడా పోవాలి అంటే ఇలా చనిపోయిన వెంటనే 9 గంటల లోపల ఈ విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళు వచ్చి కళ్ళు తీసుకెళ్ళి ఇద్దరికి ఆ కార్నియా ఇంకా ఇద్దరికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన నాగేంద్రకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.